దక్షిణాదిలో అతిపెద్ద వ్యాపార కుటుంబం అది. సన్ గ్రూప్ పేరుతో దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు చేస్తోంది. దాదాపు 1,00,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ఇప్పుడు ఆస్తుల గొడవలు మొదలయ్యాయా? అన్నా తమ్ముడు ఆస్తి కోసం ఫైట్ చేస్తున్నారా? ఇప్పుడు ఇదే విషయం డిఎంకే పార్టీని సైతం షేక్ చేస్తోందా? భారతీయ మీడియా రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందిన సన్ టీవీ నెట్వర్క్ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం చెలరేగింది. డిఎంకే ఎంపీ మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ ఆయన సోదరుడు సన్ టీవీ నెట్వర్క్ చైర్మన్ కళానిధి మారన్పై సంచలన ఆరోపణలు చేశారు. మోసం, క్రిమినల్ ట్రస్ట్ ఉల్లంఘన, మోసగించడం వంటి తీవ్ర ఆరోపణలతో ఆయన ఒక లీగల్ నోటీస్ పంపించారు. కళానిధి మారన్ భార్య కావేరి మారన్ సహా 7 ఇతరుల పేర్లు కూడా ఈ నోటీసులో ఉన్నాయి. సన్ టీవీ యాజమాన్యంలో షేర్ల దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలపై నోటీసులు పంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సన్ టీవీ నెట్వర్క్ దేశంలోనే అతిపెద్ద మీడియా సంస్థలలో ఒకటిగా చెప్తారు. కళానిధి మారన్ నేతృత్వంలో ఉంది. కానీ దయానిధి మారన్కు సన్ టీవీలో గణనీయమైన వాటా ఉంది. కళానిధి మారన్ సన్ టీవీ రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆస్తులు, వ్యాపారాల నిర్వహణ విషయంలో మారన్ కుటుంబ సభ్యుల మధ్య 2007లో ఒప్పందం చేసుకున్నారు. కానీ అవి అమలు జరగడం లేదని దయానిధి మారన్ న్యాయ పోరాటానికి దిగారు. గతేడాది దయానిధి మారన్ సన్ టీవీలో ఒక కుటుంబ వాటా గురించి స్పష్టత కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. సన్ టీవీ షేర్ల బదిలీ, డివిడెండ్ చెల్లింపులపై పారదర్శకత లేదని, ఎలాంటి సమాచారం చెప్పడం లేదని పిటిషన్లో ఆరోపించారు. ఈ వివాదం ప్రస్తుతం చెన్నైలోని కోర్టులలో ఉంది. సన్ టీవీని తమకు అప్పగించాలని దయానిధి మారన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం తమిళనాట రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది. ఇక 2003లో సన్ టీవీ అధినేత మురసోలి మారన్ మరణించారు. ఆ తర్వాత కుటుంబ వ్యాపారంలో షేర్ల బదిలీ విషయంలో అనేక అవకతవకలు జరిగాయని దయానిధి ఆరోపిస్తున్నారు. తన తండ్రి మరణం తర్వాత తల్లి మల్లికా మారన్కు షేర్లు బదిలీ చేయబడ్డాయి. కానీ ఈ బదిలీకి అవసరమైన మరణ ధృవీకరణ పత్రం లేదా చట్టపరమైన వారసత్వ పత్రం లేకుండానే జరిగిందని నోటీసులో ఆరోపించారు. ఈ చర్య కళానిధి మారన్కు అనుకూలంగా జరిగిందని, కంపెనీపై ఆయన ఆధిపత్యం కొనసాగేలా చేసిందని దయానిధి వాదిస్తున్నారు. మరోవైపు 2003 సెప్టెంబర్లో కళానిధి మారన్ 12 లక్షల ఈక్విటీ షేర్లను టీవీ నెట్వర్క్ లిమిటెడ్లో తనకు తానే కేటాయించుకున్నారు. ఈ షేర్లు ఒక్కొక్కటి ₹10 నామమాత్ర విలువతో కేటాయించుకున్నారు. అయితే అప్పటి మార్కెట్ విలువ 2,500 నుంచి 3,000 వరకు ఉందని అంచనా. దీని ద్వారా కళానిధి మారన్ టీవీ నెట్వర్క్లో 60% హక్కులను దక్కించుకున్నారని దయానిధి ఆరోపిస్తున్నారు. అది కూడా సరైన విలువ లేదా షేర్ హోల్డర్ల సమ్మతి లేకుండా జరిగిందని ఆయన ఆరోపణ. కంపెనీ ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, కొత్త మూలధనం అవసరం లేనప్పటికీ ఈ కేటాయింపు జరిగిందని దయానిధి మారన్ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కళానిధి మారన్ దాదాపు 8,500 కోట్ల రూపాయలను మ్యూచువల్ ఫండ్ల ద్వారా మనీ లాండరింగ్ చేశారని దయానిధి ఆరోపిస్తున్నారు. అలాగే సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు తప్పుదోవ పట్టించేలా డాక్యుమెంట్లు సమర్పించి కంపెనీ షేర్లను మోసపూరితంగా లిఫ్ట్ చేయడానికి కుట్ర పన్నినట్లు ఆరోపిస్తున్నారు. అటు కంపెనీ యాజమాన్యంలో అక్రమ నియంత్రణ సాధించడంతో పాటు ఆర్థిక లాభాలను కుటుంబంలోని ఇతర సభ్యుల నుంచి దూరం చేయడానికి జరిగినవని దయానిధి వాదిస్తున్నారు. అయితే సన్ టీవీ నెట్వర్క్ యాజమాన్యం 2003 నాటికి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే పునరుద్ధరించాలని దయానిధి మారన్ డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా స్వాధీనం చేసుకున్న షేర్లు, డివిడెంట్లు, ఆస్తులను తిరిగి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ డిమాండ్లకు కళానిధి మారన్ స్పందించకపోతే సివిల్, క్రిమినల్, రెగ్యులేటరీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కు దర్యాప్తు కోసం విజ్ఞప్తి చేయాలని దయానిధి ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద సన్ టీవీ డిఎంకేకు చాలా కీలకమైన మీడియా గ్రూప్గా కొనసాగుతోంది. ఆ గ్రూప్ డిఎంకే పార్టీకి తొలి నుంచి సపోర్టుగా ఉంటోంది. గతంలో కరుణానిధి బ్రతికి ఉన్నప్పుడు ఓసారి విభేదాలు వచ్చాయి. ఆ సమయంలో కరుణానిధి వివాదం సద్దుమణిగేలా చేశారట. ఆ తర్వాత కరుణానిధి స్వయంగా కలెక్టర్ టీవీని ప్రారంభించుకున్నారు.
తర్వాత మళ్లీ కలిసిపోయారు. ఇప్పుడు దయానిధి మారన్ అన్న కళానిధి మారన్ మధ్య మరోసారి వివాదం తలెత్తింది. దాంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తోందోనని డీఎంకే వర్గాలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.